మనం వింటూ వాక్యానికి సాగిలపడేది. వాక్యానికి ఎప్పుడు సాగిలపడతామంటే వాక్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహించుకుంటామో అప్పుడు వాక్యానికి మనం సాగిలపడేవారుగా. ఆ వాక్యానికి సాగిలపడే ఉంది. దేవుడు మన జీవితంతో ఏం కలిగిస్తూ ఉన్నాడంటే మనం వినిచేది దేవుని మాట గ్రహించుకుని ఆ మాట ద్వారా దేవుడు నాకు మేలు చేశాడు, ఆ మాట ద్వారా దేవుడు నన్ను ఇచ్చాడు, దేవుడు నన్ను సరిచేసాడు, దేవుడు నాకు ఆత్మీయమైన బలం ఇచ్చాడు, దేవుడు నాకు జీవితాన్ని నేర్పించాడు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు తప్పకుండా ఏం చేస్తాం, ఆదిలో పడతాం. దేవుడు ఆ జీవితాన్ని దేవుడు ప్రతి మనుషులో చూడాలని ప్రతి మనుషులో చూడాలని ఆ ఆశ కలిగిన దేవుడు లోకానికి రక్షకుడిగా వచ్చాడు. లోకానికి రక్షకుడిగా వచ్చిన దేవుడు దేవుడిని బట్టి మనుషులు సాగిలపడతారు, దేవుడిని బట్టి మనుషులకి జయం కలిగింది అనేది జ్ఞాపకం చేస్తూ ఆయన మాత్రమే చూపినందుకు మన జీవితంతో మాట్లాడతారు. హల్లెలూయా. ఆ మాట్లాడే దేవుని దగ్గర మనము మన వినికిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. వినికిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎన్నిసార్లు చెప్తూ ఉన్నాడు దేవుడు. ఆ వినికిడిలో ఏముందో కూడా మనం గ్రహించినట్లుగా కూడా దేవుడు మాట్లాడదు. వినికిడి జాగ్రత్తగా ఉంటే వినికిడిలోని దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు మార్పు నొందింది, నువ్వు మారింది, నీ మనసు మార్చుకోండి, లేకపోతే నీ మనసులో దేవుని మాటకు విధేయత చూస్తుంది, నీ మనసులో దేవుని మాటకు లోబడింది. ఎప్పుడు చూస్తూ ఉన్నాడు? ఎప్పుడు చూస్తూ ఉన్నాడు? నీ వినికిడి వద్దకు దేవుని మాట వచ్చినప్పుడే చూస్తూ ఉన్నాడు. మన వినికిడి దగ్గరకు దేవుడి మాట వచ్చినప్పుడే చూస్తున్నాడు. ఆ చూసే దేవుడు చూస్తున్నాడు. నీ వినికిడి జాగ్రత్త. ఆ చూసే దేవుడు చూస్తున్నాడు. మన వినికిడి జాగ్రత్త. ఎందుకంటూ ఉన్నాడు ఈ మాట? దేవుని యొక్క లేఖనాలు చేస్తుంటే దేవుడు మనకంటే ముందుగా మన పితరులతో నడిచిన దేవుడు వాళ్ళ గురించి ఏమంటూ ఉన్నాడంటే వారు నా మాట వినలేదు. ఆయన చెప్పినట్టే కదా మరి వాళ్ళ అరణ్యంలో గుండా వచ్చింది. మరి ఆయన నుంచి నా మాట వినలేదు అంటే అది నువ్వే కదా ఈ మార్గంలో గుండా తీసుకొస్తుంది. మరి నీ మాట వినని ఎక్కడ మేము అంటే ప్రభు అంటూ ఉన్నాడు. మాట వినేది ఎక్కడో ఆయన తీసుకున్నాడు. మాట వినేది ఎక్కడో ఆయన చేస్తున్నాడు. ఆంటీ మీరు గట్టికొచ్చి చీర బాగుంది అనగానే ఆంటీ ఏం చేస్తుంది? ఆ మాట మీరు చేసిన పడంగా మీరు ఏం చేస్తారు? బాగుందా అంటారు. ఉదయం వెంటనే దాన్ని బట్టి తన లోపల ఏముంటది? సంతోషం అంట. మాట్లాడిన మాటను బట్టి తన లోపల ఏముంటదంటే సంతోషం. అదే సమయంలో మీరు కట్టుకొచ్చి బాగాలేదు అన్నది మీ మనసులో ఏమంటది? అది ఏసే మాట కూడా అంతకంటే వేగంగా పనిచేస్తుంది. అంతకంటే వేగంగా మనిషి మాట్లాడితే ఆ మాటను బట్టి నువ్వు సంతోషపడుతున్నావు. హృదయంలో ఎప్పుడు సంతోషపడుతున్నావు? ఇవ్వాలి నేనంటే రేపు సంతోషపడుతున్నావు. నేను అనంగానే సంతోషిస్తాను. అందుకే వినికిడి జాగ్రత్త. నువ్వు వాళ్ళు బాగాలేదు అంటే ఈరోజు బాధపడితే రేపు పొద్దున బాధపడితే జ్ఞానం కలిగి మనం గట్టికరితే నీ వినికిడి జాగ్రత్త. నీకు ఆలోచన చెప్పే దేవుడు ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన మాటకు నీ హృదయం ఏమవుతుంది? ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన మాటకు నీ హృదయం ఏమవుతుంది అంటే నీ హృదయం మార్పును ఉందా? నీ హృదయం మారని బండరాయిగా ఉందా? ఎప్పుడు చూస్తూ ఉన్నాడు? వాళ్ళు చెప్పితే రేపు చూస్తూ ఉన్నాడా? ఇచ్చినప్పుడు మాట నీ వద్దకు వచ్చినప్పుడు ఆ మాట నీ వద్దకు వచ్చినప్పుడు మాట్లాడే దేవుడుగా అన్న చేసుకోండి. వినికిడి దీవించబడాలి అని ప్రార్థన చేయండి అంటే
మనకు ఎట్లా ఉంటుందంటే నేను వింటుండేదా వినికిడి దీవించబడమని ప్రార్థన చేస్తున్నారు అంటూ ఉన్న దేవుని దగ్గర దేవుడు మనకు పాఠం నేర్పిస్తూ చెప్తూ ఉన్నాడు. నీ వినికిడి దగ్గరకు మాట వచ్చినప్పుడు అమ్మ నువ్వు వండిన కూర బాగుంది అన్నాను అనుకో, వెంటనే నువ్వు ఏం చేస్తూ ఉంటావు? సంతోషపడతా తిరిగి మాట్లాడుతూ రోజు మనకు తెచ్చే దేవుడు కూడా ఆయన దానానికి ఆయన మాటకు మనం సాగిలు పడేటట్లుగా తన మాటలు మనకు ఇవ్వబోతున్నానని చెప్తారు. ఆ చెప్పిన దేవుడి దగ్గర నేను అనుకున్నా అమ్మ నువ్వు తీసుకొచ్చిన వంటకం చాలా బాగుంది ఆనందాన్ని నీ మనసుని చేసింది. ఎందుకని ఈ మాట ఎందు కాబట్టి ఆ మనసు సంతోషపడుతుంది. ఈ కూర బాగుంది అంటే ఇవాళ వేసి అవును కదా అక్క కూర బాగుంది కదా అమ్మి అని మన రేపు పొద్దు నువ్వు సంతోషపడితే నువ్వు నేర్చింది కనపడదు. అందుకే వినికిడి జాగ్రత్త అంటున్నాడు. ఇది లోకవార్త కాదు, ఇది దేవుని సత్యత్వ వార్త. ఈ సత్యత్వ వార్త మన యొక్కకు వచ్చినప్పుడు మనం ఏమవుతున్నాం? ఈ సత్యత్వ వార్త మన యొక్కకు వచ్చినప్పుడు మన స్థితి ఏ విధంగా? ఈ సత్యత్వ వార్త మన దగ్గరకు వచ్చినప్పుడు మనలో ఏ ఫలం మనం పొందుకోవచ్చు? సువార్త మన దగ్గరకు వచ్చినప్పుడు సువార్త ద్వారా ఏ ఫలాలను పొందుతున్నాం? దేవుని యొక్క లేఖనాల నుంచి ఆయన మనతో మాట్లాడటానికి ముందుగా ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తారు. ఇతరుల గురించి చెప్తూ వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి ఆ అరణ్యం కూడా బయలుదేరిన దగ్గర నుంచి ఐగుప్తు బానిసత్వాన్ని తీసుకొచ్చి మాట్లాడుతుంటే వారి మాట దేవుని మాట వారికి ఎట్లా ఉందంటే కష్టంగా ఉంది. సంతోషంగా తీసుకుంటారని దేవుడు చెప్తూ ఉంటే కష్టంగా తీసుకుంటున్నారు. ఈరోజు మన రంగంలో కూడా నా యొక్కకు వచ్చి నా కాడిని ఇచ్చుకుంటే నీకు విశ్రాంతి, నీకు సంతోషం, నీకు నెమ్మది అని ఆయన మాట్లాడుతూ ఉంటే మన హృదయాలు కూడా కష్టంగా తీసుకునేదాం. కష్టంగా తీసుకుంటే నీ కష్టాలు ఆయన చూస్తూ ఉన్నదా లేదా? చూస్తున్నా. మాటలు పంపించిన దేవుడు నీ హృదయం ఏ రీతిగా స్పందించినా అనిపిస్తుంది. నువ్వు కష్టపడుతూ ఉన్నావు వినక, నువ్వు బాధపడుతూ ఉన్నావు వినటానికి, నువ్వు లోబడటానికి కష్టపడుతూ లోబడలేని స్థితిలో. అందుకే ఆయన నిన్ను మళ్ళీ గర్జిస్తున్నాం, మళ్ళీ గుర్తిస్తున్నాం. మార్పులు అందటానికి ఆయన గర్జిస్తూ ఉంటాడు. ఎన్ని మార్లు గర్జించినా మార్పులు అందకపోతే ఆశార్తిగా. కనుక దేవుని పిల్లలంగా మన వినికిడి దగ్గరకు దేవుని మాట ఇచ్చినప్పుడు ఆ మాట ద్వారా మనం ఫలించే వారిగా ఉన్నాం. ఆ మాట ద్వారా మార్పు నుండే వారిగా ఉంటాం. ఆ మాట ద్వారా దేవునికి విధేయత చూపించే వారిగా ఉంటారు. ఆ మాట ద్వారా దేవుని నామాన్ని గొప్ప చేసే వారిగా ఉంటారు. ఆ రీతిగా మనం లేకుండా ఉండటాన్ని బట్టి ఈ సంగతి మనకు చెప్తూ ఉన్నాడు దేవుడు అని చెప్తున్నాడు. ఆ రీతిగా మనం ఉండటానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి యేసయ్యకు ప్రదానం చేయబడుతూ వచ్చింది. మరి గర్భవతి అయినా ఆ బిడ్డను బట్టి దేవుని యొక్క దూత వచ్చి ఎవరితో మాట్లాడుతూ వచ్చిందంటే యేసేపు ఆ మాటను ఎట్లా తీసుకున్నాడంటే కష్టంగా తీసుకున్నాడా, నష్టంగా తీసుకున్నాడా, అయిష్టంగా తీసుకున్నాడా?
చెప్పాలి. దేవుని మాటగా తీసుకుని దేవుని మాటగా తీసుకుని దేవుని మాటకు విధేయత చూపించి తనకు భార్యగా ప్రధానము చేయబడిన ఆ కుమార్తెను ఏం చేస్తూ వచ్చాడంటే కఠినంగా కాపాడుకుంటూ వచ్చింది. మనసు ఏం చేసింది? మొదట విధేయత చేసింది. విధేయత వచ్చిన దాన్ని బట్టి ఏం చేశాడు? కాపాడుకుంటూ వచ్చింది. ఈ జీవితం కాపాడబడాలంటే ఆయన మాటను వద్దకు వచ్చినప్పుడే విధేయత చూపింది. విధేయత చూపించిన దాన్ని బట్టి కాపాడుకుంటాం. విలువ కాపాడుకుంటాం. విధేయత చూపించిన దాన్ని బట్టి నువ్వు గుణపరుచుకుంటావు. విధేయత చూపించిన దాన్ని బట్టి దేవునికి మహిమకరంగా చేయాలి. ఈరోజు అతని గురించి పరిశుద్ధ గ్రంథం ఎందుకు రాసి పెట్టిందంటే మనందరికి పాఠం వేస్తుంది. మనందరికి బుద్ధి చెప్తాం. పరిశుద్ధుడు ప్రేమ కలిగినది. ఆయన పిల్లలంగా మనం బ్రతకాలి. ఆయన పిల్లలంగా మనం బ్రతకాల్సి ఆయన పిల్లల కంటే మనం ఎక్కువ చేసుకున్నాం. మనం ఎక్కువ చేసుకున్నాం. ఆ ఎక్కువ చేసుకున్న దాన్ని బట్టి నువ్వు పిల్లవు కాదమ్మా, నువ్వు పిడుగు అంట. నువ్వు పిల్లవు కాదు, నువ్వు పిడుగు అంట. ఎందుకో చెప్తున్నా, ప్రేమమైన యేసయ్య మనకు నేర్పించడానికి పిల్లలారా రండి, చిన్న పిల్లలారా నా వద్దకు రండి ఆయన పిలుస్తాడు. నువ్వు ఆయన వద్దకు వచ్చేటప్పుడు ఎట్లా రావాలి? పిడుగులాగా పిల్లల దేవుడు మాట ఇచ్చి ఆ మాటలు నెరవేర్చాలని చెప్తాడు. ఆ మాటలు నెరవేర్చాలి. పిల్లలమ్మ ఆయన దగ్గరకు వచ్చి ఆయన మనకి ఏం చెప్తూ ఉన్నాడంటే ఆయన గుర్చిన సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఆయన గుర్చిన దేవుని యొక్క సంకల్పాన్ని మనకు నేర్పిస్తాం. పిల్లలమ్మగా మనం వచ్చాం. పిల్లలంగా రాని ఒక మాట అన్నారు. పిడుగు అని ఎందుకు అన్నారంటే పిడుగు ఏం చేసింది? పెద్ద శబ్దం చేసింది. ఆ తర్వాత అది భూమిని తాకుతూ ఉంటాయి. మళ్ళీ ఏం చేసింది? అక్కడి నుంచి మంటను గుర్తిస్తూ ఉంటాయి. చెప్తాడు వివరంగా చెప్తాడు దేవుడు. అందుకే ముందన్నారా నా మాటలకు మీరు జాగ్రత్తపడాలి. దేవుని క్రియ మనలో జరగాలి. శబ్దం చేస్తూ ఉంటాం. శబ్దం చేసింది భూమిని తాకింది మంటను గుర్తి. ఏంటిది? అది పిడుగు. ఈరోజు మనతో మాట్లాడే దేవుడు అంటున్నాడు, నువ్వు పిల్లగా రావాలి. పిడుగుగా వస్తే దేవుని కోపాన్ని రేపు. ఈరోజు మనతో చెప్తున్నా, మనందరితో చెప్తాను, దేవుని కోపాన్ని రేపేవారిగా మనం ఉండక, దేవుని కోపాన్ని రేపేవారిగా మనం ఉండక, దేవుని నీతిని నెరవేర్చేవారిగా, దేవుని నీతిని మనము కలిగి బ్రతికేవారిగా ఉండుటకు దేవుని యొక్క వాక్యం అంటుంది. పిల్లలారా నా యొద్దకు వచ్చి నేర్చుకుంటూ మీకు ఏం కలుగుతున్నప్పుడు నీతి కలుగుతుంది. ఆ కృప ప్రత్యక్షంగా ఏం చేస్తుంది? నీతిని బోధిస్తాం. నీతిమంతులుగా చేస్తాను నీతి అలా చెప్తున్నా. ఇప్పుడు పిడుగు ఎవరో పిల్లెవరో తప్పబోతున్నారు. పిడుగు ఎందుకు చెప్తా? పిడుగు ఏం చేస్తూ ఉందంటే అక్కడుండి ఇక్కడ శబ్దం చేసి ఆ శబ్దం ద్వారా తను ఏం చేస్తుంది? తెలియపరుచుకునే దాన్ని బట్టి మన జీవితంతో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి పిల్లలు తెలుసుకోవాలి. తెలియపరుచుకునే వారిగా ఉండవు. తెలుసుకుని బతికే వారిగా మనం ఉన్నాం. అటువంటి ఆలోచన ఉంటే దాని విలువ నష్టం. అటువంటి ఆలోచన మనలో ఉంటే పొందిన
మనల్ని మనం తెలియపరుచుకునే వారిగా మనం ఉంచి నువ్వేం చూపిస్తున్నావు అగ్నిని గుర్తిస్తాం, కోపం చేస్తాం, దోషాన్ని గుర్తిస్తాం అని 2 మాటలు చెప్పి కృపగలిగిన దేవుని నేను భయంకరంగా నువ్వు పిల్లగా వస్తే గొప్ప పొందేదానిగా నువ్వు ఉన్నావు. విడివిగా నిలువ కనపరుచుకుంటూ భయంకరుడిగా ఉన్నాడు. మార్పు నుండి బ్రతకడానికి మాటలు చెప్పుకుంటాడు. ఎవరి గురించి చెప్పారు ఈ మాటలు, ఎవరి గురించి చెప్పారు ఈ మాటలు అంటే మనసు అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది. మన మార్పులు అందటానికి దేవుని మాటను మనము వీలు లోపడటానికి ఈ సంగతిని మనకు చెప్తూ వస్తాం. ఉపమానంగా చెప్తూ వస్తాం. అయితే ప్రేమ కలిగిన దేవుడు మళ్ళా చెప్తున్నాడు. దేవుని యొక్క లేఖనం చెప్తోంది, పిల్లలారా నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి. మనం వచ్చేది పిల్లలంగా వచ్చినప్పుడు పెద్ద వాళ్ళ దగ్గరికి వచ్చే అని నేర్చుకో. ఆ పెద్దగా ఇప్పుడు ఎవరున్నారు మనకు? ఆ పెద్దగా దేవుని యొక్క వాక్యం అంటుంది, మన దాసుడు దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాం. ఆ ఇంటిలో పెద్ద దాసుడుగా పరిశుద్ధాత్మని ఉంచిన దేవుడు ఆ ఆత్మ చెప్పే సంగతులను మనం గ్రహించుకోవటానికి ఎవరు లాగా రావాలి. పిల్లలంగా మనం వస్తే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? అధ్వానం పెంచుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడి చేత పెంచబడటానికి మనం పిల్లలంగా వస్తూ ఉన్నామా, అద్దోళంగా వస్తూ ఉన్నామా అనేది ఎవరు చేస్తారు ఇప్పుడు? దేవుని యొక్క వాక్యం చెప్తూ ఆయన నామ మహిమార్థంగా మన బ్రతికించి బలపరచడానికి అందిస్తూ ప్రేమ కలిగినది. నువ్వు బిడ్డగానే ఆయన ఆదరిస్తూ బిడ్డగానే నేను పోషిస్తూ ఉంటాను. దేవుని ఇంటికి బిడ్డగా రాక దేవుడు ఇంకొక మాట పలికించి ఆ విధంగా మనం వస్తే గర్దిస్తూనే ఉంటాడు. ఎప్పటిదాకా మార్పు నందిన వాడు హఠాత్తుగా కేవలము దేవుని కృప ప్రత్యక్షమై ఆ కృప ద్వారా మనం బ్రతుకుతుంది. మనము దేవుని నీతి కలిగి, దేవుని భక్తి కలిగి, దైవ ప్రత్యక్షతో శుభ నిరీక్షణ కలిగి మనం బ్రతకటానికి దేవుడు తన కృపను అనుగ్రహించారు. ఆ కృప ఎవరు అనగా కృప ఆత్మకు మూలమైనది. పరిశుద్ధ గ్రంథానికి చదువుదాం మాట. నేను మార్చుకోవడం అక్కడ ఇచ్చాను, పని చేసుకోలేదు. నాకు అంటున్నా చదివితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము దైవాలలో వచ్చింది. మనకు దేవుడు తీసుకున్న పాయింట్ అంటే కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని చూస్తున్నాను.
ఇంకేనా ఉంది అక్కడ. ఆ మాటలు మనసులో పెట్టుకొని దేవుని మాటలు కృప ప్రత్యక్షమైన కృప ఏం చేస్తూ ఉందంటే మన జీవితాన్ని సరిచేస్తూ, మన జీవితాన్ని బలపరుస్తూ, మన జీవితాన్ని దిగుతూ ఉంటే కడితే ఈ కృప మన కొరకు దేవుని యొక్క వాక్యాన్ని పిల్లలకు నేర్పించి, కట్టే ఈ కృప దేవుని యొక్క వాక్యాన్ని పిల్లలకు నేర్పించి అధ్వానం చేయాలని, వారి జీవితాన్ని బలపరచాలని, వారి జీవితాన్ని దేవునికి అనుకూలంగా నడిపించాలని ఈ కృపకు మూలమైన ఆత్మ ఏం చేస్తూ ఉందంటే ఆయన గుర్చిన సంగతుల్ని వివరంగా తెలుసుకుని మనకు బోధిస్తూ అయితే ఆ బోధించే ఆత్మను, కృపకు మూలమైన ఆత్మను తిరస్కరిస్తే మరి ఎక్కువగా దండనకు పాత్రలు దండిస్తూ ఎంత దండనకు పాత్రలు. రోజు ఆయన కృప మన జీవితాన్ని కాపాడే కృపగా సంచరిస్తుంది. కాపాడే కృప దగ్గర కాపాడబడే వారిగా మన విలుకడు ఏం కావాలి? ఇప్పుడు చెప్తాను. విలుకడు ఏం కావాలి? విధేయత చూపించాలి. విలుకడు విధేయత చూపించాలి. విధేయత చూపించవలసిన విలుకడు తిరస్కరిస్తుంది. విధేయత చూపించవలసిన విలుకడు తిరుగుబాటు చేస్తూ ఇప్పుడు తర్వాత ఏం రాయబడి అమ్మ అదే వచ్చి చదువు జీవముగిలిన దేవుని చేతులు పట్ల భయంకరము. దేవుని యొక్క వాక్యానికి మనము విధేయత చూపించలేక ఎప్పుడు చూపిస్తామంటే ఈ రోజు వింటూ ఉండగా మనము మన బుర్రను ఎక్కడో పెట్టుకుని, ఈ రోజు వింటూ ఉండగా మన ఆలోచన ఎక్కడో పెట్టుకుని మనము ఆయన మాటను గ్రహించుకొని, ఆయన మాటను మనం గ్రహించుకోకుండా, ఆయన మాటను బట్టి మన హృదయంలో ఆ అప్పులు జరగలేకపోకుండా మనమే అడ్డుపడుతూ ఉంటే, ఆ అడ్డుపడే దాన్ని బట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పగ తీర్చుకొనక ప్రతిఫలం ఇచ్చుట. ప్రేమ కలిగిన దేవుడు చెప్తాం. మనం అక్కడ దాకా వెళ్ళొద్దు. వెళ్ళక ముందే దేవుడు చెప్తాం. ఇంటూ ఉండగా ఇదే ఇంటూ ఉండగా నువ్వు విలుచుడు దేవుడిగా నీతో మాట్లాడుతూ ఇంటూ ఉండగా ఇదే చూపించి గొప్పకు మూలమైన ఆత్మ ప్రత్యక్షమైన పనిచేస్తూ ఉండగా తిరస్కరించొద్దు. తిరస్కరిస్తే దాన్ని బట్టి ప్రతీకారము చేత నా పని. ఆయన చేతులు పడటం భయంకరము. దేవుని మాటలకు నువ్వు సాగులు పడటానికి దేవుని పెద్ద మనం బాగుగా బ్రతికించే దేవునికి ఆ కృపకు మనం పాత్రులంగా మనం ఉన్నామో లేదని తెలుసుకుంటూ ఆ ఎదుటి సాగులు పడటానికి ఈ సంగతులు మన జ్ఞాపకం చేస్తుంది. కలిగిన దేవుని దగ్గర నువ్వు బ్రతికించాలని చెప్తూ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు చచ్చిపోవని చెప్పడానికి కాదు, నువ్వు బ్రతికించడానికి. ఆ బ్రతికించడానికి నీ మనసులోకి ఏమి రావాలి? దేవుని మాట రావాలి. వచ్చిన దాన్ని బట్టి నువ్వు కట్టుకోవాలి. ఇవాళ మాట వచ్చి ఆ వచ్చిన మాటను బట్టి రేపు పొద్దున కట్టుకుంటానంటే అదే నీలో ఉన్న అవిధేయత. ముందు కూడా చెప్పించారు. మాట నీ ఎద్దకు వచ్చినప్పుడే మార్పును, మాట నీ ఎద్దకు వచ్చినప్పుడే పశ్చాత్తాపడు, మాట నీ ఎద్దకు వచ్చినప్పుడే శోభనని తెప్పిస్తూ వచ్చాడు.
మాట మన యొద్దకు వచ్చినప్పుడు కలబుడుతో మనం వచ్చి, మాట మన యొద్దకు వచ్చినప్పుడు లోబడలేని స్థితిలో మనం వచ్చి దేవుని యొక్క వాక్యం వాక్యం మన యొద్దకు వచ్చి ఆ వచ్చిన వాక్యానికి ప్రాణము, జీవము, వచ్చిన వాక్యానికి బలము, మనతో మాట్లాడుతున్న వాక్యానికి జీవము, బలము. ఆ బలము కలిగిన ఆ వాక్యం మన దగ్గరికి ఎందుకు వస్తుందంటే బలవంతుడిగా చేశాం, బలవంతుడిగా చేశాం, బలవంతుడిగా చేసి ఈ వాక్యం ఎంతకు వచ్చిందని నువ్వేమన్నా వాక్యాన్ని సన్మానించినట్లుగా ఇదేసి చూపిస్తూ ఉన్నావా? వాక్యాన్ని సన్మానించ మోసే మీదకి ఉగ్రత వచ్చినట్లుగా ఉగ్రత వచ్చిద్దంట, ఉగ్రత వచ్చిద్దంట. ఎందుకు వచ్చింది ఉగ్రత? చెప్తూ ఉన్నాడు. మోసేకి మాట చెప్పాడు, మోసేకి సన్మానించాడు, నా పరిశుద్ధ నామాన్ని సన్మానించాడు. అలా చెప్తూ ఉన్నాడు. సంగమా, నువ్వు విధేయత కలిగి దేవుని నామ మహిమార్థంగా బ్రతకడానికి చెప్తూ దేవుని కృప వెంట కృపను పొందడం, ఆ కృపను దేవునికి ఫలించి కనుక చెప్తూ ఎవరి కొరకు ఈ మాట చెప్పింది? ఎవరి కొరకు ఈ మాటలు చెప్పింది? వినబడిన అన్నకు కొరక, కూతురు వెళ్తున్న రాజమ్మ గారి కొరక, లేకపోతే కూతురు వెళ్తున్న మరొక సహోదరి కొరక? జనులందరూ 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 జనులందరికీ మాట చెప్తున్నప్పుడు జనులందరినీ మొత్తం నువ్వేం చేయాలి? జనులందరూ ఏం చేయాలని ప్రార్థన చేయాలి? ఆయన మాట వస్తే నీ దేశ చూపించాలి, ఆయన మాట వస్తే ఆయన మాటను సన్మానించాలి అని నువ్వు మేల్కొన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత దాటి వెళ్తావు. మేల్కొన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. ఉగ్రత నుంచి తప్పించి రక్షణకు పాత్రలుగా బ్రతకడానికి అని లోకానికి, ఉగ్రత నుంచి తప్పించి రక్షణకు పాత్ర. చూడండి, ఎత్తులోనికి రాసిన పత్రిక 1 పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనల్ని దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మనల్ని ఎందుకనగా ఆయన మూలంగా మనము రక్షణ పొందుటకు నియమించాడు, కానీ ఉగ్రత పొందుటకు ఆయన మనల్ని నియమించాడు. ఉగ్రత పాత్రలు అవడానికి నియమించాడు. ఆ ఉగ్రత పొందలేకపోకుండా ఇక్కడ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? జాగ్రత్త చేస్తూ ఉన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? రక్షిస్తూ ఉన్నాడు. తన మాటను వివరంగా తెలియజేసి రక్షిస్తూ ఉన్నాడు. రక్షించే దేవుని దగ్గర మనం ఇప్పుడు ఏం కావాలి? పిల్లలమని ఆ రక్షకుడి దగ్గర మనం నేర్చుకోవాలి. పిల్లలమని రక్షకుడి దగ్గర నేర్చుకోవాల్సిన మనం పిడుగుల్లాగా రాకూడదు. ఎందుకు? ప్రేమ కలిగిన దేవుడు చెప్తున్నాడు. మనం ఇంకోసారి చదివాం అదే మాట. మన ప్రభువుని రక్షణ పొందుటకు దేవుడు మనల్ని ఎందుకనగా మనము మన ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమించలేదు.
అలా చెప్తున్నాడు. మోసే మీదకి ఏం ఉగ్రత వచ్చింది? ఏం ఉగ్రత వచ్చింది? చూడలేని దేవుడు ఇంకేం చేస్తూ వస్తుంది? దేవుని యొక్క వాక్యం అంటుంది, కనానులోనికి వెళ్ళి చెడుకోనిపోకుండా కాపాడుతూ వచ్చేది. అవునంటారు కాదంటారు? కనానులోకి వెళ్ళిన ప్రజలందరూ కూడా ఏమైపోయారు? తిరుగుబాటు చేస్తూ వెళ్ళిన ప్రజలందరూ దేవుని మర్చిపోయారు. అక్కడ పోరాడి అంటే నేను నిద్రపోయి మనసు మదించి దేవుడు మరుస్తారేమో మరవద్దని చెప్పచ్చు. మర్చిపోయి ఆ పాపంలో చెలవైపోకుండా ముఖ్యం ఏం చేశాడు? కొండ ఎక్కించి అది కూడా మీరు తీసుకెళ్తారన్న అది ఎక్కడ ప్రాంతం? భూలోకం. అక్కడ ఆ ప్రాంతంలో ఆ సంతోషంలోనికి వెళ్ళకుండా దేవుడు ఏ సంతోషంలోని మోసం తీసుకొని మనం తీసుకొని చూపించాడు. దేవునితో యుగాయుగా ఆనందమైనది జీవిస్తున్న వ్యక్తిగా యేసు ప్రభుల వారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటుంది. ఎవరైనా వచ్చారు అంటున్నాడు, పక్కన ఎవరుంటారు? దేవుని యొక్క వాక్యం మీకు క్షుణ్ణంగా అర్థమవుతాను. ఈ మోసను ఇంతకాలం పనిచేసి ఇంతకాలం మోసే నెమ్మదితో ఉండడా? ఇంతకాలం ప్రజల మాటలతో నలిగిపోతూనే వచ్చారు. ఆయనను నడిపించే నాయకుడిగా దేవుడు చెప్పిన మార్గంలో కూడా వస్తూ ఉన్నారు. ఈ బండను కొట్టడానికి కారణం ఏంటి? జనులు ఇస్తుంది. దేవుడి మాటను కన్నా నీవు మోసేని విశ్వించగలనా కదా? మరి ఎందుకు విశ్వించారు? అందుకే అంటున్నాడు, నీ ఇంటికి జాగ్రత్త. మోసే నా అడ్డ ఉన్నాడని మోసేని చూసి వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? అరణ్యంలో ఆకులు రాలిపోయారు. అక్కడ పోయి మళ్ళా 70 సంవత్సరాలు చెరకెళ్ళిపోయారు. చిక్కులు పడుతూ ఉన్నారు. మోసే ధన్యుడైపోయాడు. అనే ప్రేమగలిగిన దేవుని దగ్గర మనం బాగుగా బ్రతకడానికి పెద్దదాసుడిగా పనివాడిగా పరిశుద్ధాత్ముడు పని ముగించి వెళ్ళిపోతారు. ధన్యుడవుతారు. మాట వినకపోతే చిక్కలు పడేది ఎవరంటే దేవుని యొక్క వాక్యం అంటుంది. యాతన పడేది ఎవరంటే మాట విన వారు ఎక్కడి నుంచి పోయి యాతన పడుతున్న స్థలం యాతన పడుతున్న స్థలం మళ్ళా చెప్తూ ఉన్నాను. మోసే ఈ భూలోకపు భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఐగుప్తు ధనము కంటే ఆ భాగ్యము కంటే దేవుని కొరకు నిండబాటం విశ్వభాగ్యం అని నేర్చుకుని వచ్చాడు. ఇంతగా తన జీవితంలో సమర్పణ కలిగి వచ్చిన వ్యక్తిని దేవుడు మరుస్తాడా? ఏ భోగాన్ని విడిచిపెట్టాడు? రాజభోగాన్ని విడిచిపెట్టిన ఆ వ్యక్తిని మోసేను దేవుడు ఉన్నతుడిగా చూపించాడు. ఉన్నతుడిగా చూపించాడు. అలా చెప్తాడు. పరిశుద్ధాత్ముడు, కృపకు మూలమైన పరిశుద్ధాత్ముడు
పని చేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు చేసే పని నీ కంటికి కనబడుతూ, నీ చెవికి వినబడుతూ, నీ హృదయానికి గోచరం కాక, నీ కనబడక వినబడక గోచరం కాక నీకుంటే పరిశుద్ధాత్ముడు పని ముగిస్తుని వెళ్ళిపోతారు. పని ముగిస్తుని వెళ్ళిన తర్వాత ఎవరు అక్కడ ఉండి యాత్ర పడి ఎవరైతే వచ్చే మాట తిననివారు. అలా చెప్తున్నాడు. ఆ పరిస్థితుడు అలా చెప్తున్నాడు. మన యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకమందుని విడిచి భూలోకానికి వచ్చింది దేని కొరకు అంటే మనము రక్షించడానికి, ఉగ్రత పోలవటానికి కాదు, రక్షించడానికి వచ్చిన దేవుడు రక్షకుడిగా పనిచేస్తూ ఉంటాడా, మరొక రీతిగా పనిచేస్తూ ఉంటాడా? రక్షకుడిగా పనిచేస్తూ. రక్షణ కాదు అని అన్న తర్వాత, రక్షణ నాకొద్దు అని అనుకున్న తర్వాత అప్పుడేం ఉంటుంది? అప్పుడు ఉగ్రత మీద. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, సమయం ఉండగానే సద్వినియోగం చేసి, సమయం ఉండగానే సద్వినియోగం చేసి. దేవుని యొక్క లేఖనాలు మనం చూసినట్టు ఒకసారి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. గుణములు చెడ్డవి కనుక దేవుని కలిగిన గుణములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె పడుతున్నట్టుగా జాగ్రత్తగా చూసుకుంది. ప్రేమగలిగిన దేవుడు చేస్తుంది. దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. దినాలు చెడ్డ దినాల్లో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? జ్ఞానముతో బ్రతకటానికి ఆ జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ ద్వారా మనకు బోధిస్తూ ఆ జ్ఞాన వివేకాన్ని సంపాదించు. అందుకొరకు నువ్వేం చేయకూడదు అన్నాడు? సమయం పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి అని చెప్తున్నప్పుడు ఇప్పుడు మనం అడుగుతున్నారు, సమయం పోనీయక ఇవాటి వాక్యం రేపు ఉందాం, రేపటి వాక్యం ఎల్లుండి ఉందాం అని అట్లా వినటానికి కాదు నేను చెప్తుంది. వాక్యం అనేది దేవుడికి వద్దకు వచ్చినప్పుడు నువ్వు మార్పులు అందుకని చెప్తున్నా. యూట్యూబ్ లో వాక్యాలు ఉంటున్నాయి. వాళ్ళు 6 నెలల నాటి చెప్పిన వాక్యమైనా మనం ఇవాళ ఇంటూ ఉన్నప్పుడు నువ్వు దేన్ని ఉపయోగించుకుంటూ ఉన్నావు? ఒక పరికరాన్ని ఉపయోగించుకుని ఇంటూ ఉన్నా. దేవుడి యొక్క వాక్యం చెప్తూ దేవుడు పని చేయడానికి పరికరాన్ని బట్టి ఆత్మను బట్టి ఆ ఆత్మ దేశ జనులు లోకములో ఉన్న జనులను చూస్తూ ఉన్నారు. దాన్ని చూసి ఏ ఆత్మకు ఏం అవసరమైన అని ఎరిగి ఆ ఆత్మను ఆయన దగ్గర తెచ్చుకుని ఆ ఆత్మ ఆయన దగ్గర ఆ బిడ్డ దగ్గర ఆ వినుకుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మార్పు ఉంది. దేవుని యొక్క వాక్యం అంటే ఇది నిత్యులు అనుకూల సమయం. ఈ నిత్యుల అనుకూల సమయంలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు.
మన వల్ల పరికరం చెప్తుంది. పరికరం చెప్తూ ఉన్నప్పుడు పరికరంలో నుంచి వచ్చే వాయిస్, పరికరంలో వచ్చే మాటలు వింటూ ఉన్నాం. అప్పుడు చెప్పింది ఆ మనసే కదా, ఇప్పుడు చెప్పింది ఏ మనసే కదా, మరి తప్పు ఏముంది అనండి ఒకసారి అంటున్నారు. తప్పు ఏముంది? దేవుడి యొక్క వాక్యం అంటుంది, మీ శ్రద్ధ భక్తులు ఎప్పుడు చూస్తూ ఉన్నాడంటే దేవుడు మీకు సమయం వచ్చినప్పుడు చూస్తూ, మీకు సమయం వచ్చినప్పుడు చూస్తూ, మీ శ్రద్ధ భక్తులు సమయం ఇచ్చినప్పుడు చూస్తూ, మనకు సమయం కుదిరినప్పుడు పరికరాన్ని ఉపయోగించుకుని ఏం చేస్తూ ఉంటాం? తీరుతూ మనకు సమయం కుదిరినప్పుడు దేవుడు మన దగ్గర తెచ్చిందంటే మన శ్రద్ధ భక్తులు దేవుడు ఇచ్చిన సమయాన్ని పోనిస్తూ మనం ఎంత భక్తి కలిగి బతుకుతున్నాము చూస్తూ అలా చెప్తున్నాడు. అర్థమయ్యే నా మాట అలా చెప్తున్నాడు. పరికరాన్ని నువ్వు ఎప్పుడు ఉపయోగించుకుంటున్నావు? మనం వెళ్ళి మనసున్న తీరికి పోలికలప్పుడు ఉపయోగించుకుంటాం. పరికరాన్ని మనం ఎప్పుడు ఉపయోగించుకుంటున్నాం? మనకు సమయం కుదిరినప్పుడు ఉపయోగించుకుంటాం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పనిచేస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పనిచేస్తున్నాడు? నీ సంవత్సరం నువ్వు బాగుపడవలసిన సమయం వచ్చినప్పుడు, నిన్ను బాగు చేసే సమయం వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ తన కార్యాలు జరిగి అంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఎన్ని వాక్యం అంటారు అర్థమా? ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం. మీరు నా నామంలో కూడిస్తే అక్కడికి నేను వచ్చి మీకు బాగుపడగలను. దేవుని మాట కదా ఇది, పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన మాట కదా. ఈ మాట ప్రకారం మనం ఇప్పుడు దేవుని మాటకు భిన్నంగా నడుస్తున్నాము, అనుకూలంగా నడుస్తున్నాము. భిన్నంగా మనకు సమయం ఉన్నప్పుడు పరికరాన్ని ఉపయోగించుకుని దేవుడి మాట విని మనం సేవలు రాస్తాం. పరికరాన్ని ఉపయోగించుకుని దేవుడి మాట విని మనం కథలు చెప్పుకుంటూ ఉంటాం. పరికరాన్ని ఉపయోగించుకుని దేవుడి మాట విని దానిలో ఉన్న వాక్యాన్ని విని మనం ఏం చేస్తూ ఉంటామంటే పాటలు పాడుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఆత్మ, సంచరించే ఆత్మ, సంచరించే ఆత్మ, సంచరించే ఆత్మ నా మధ్యలో సంచరిస్తూ నీకేం చేస్తుంది? సంచరించే ఆత్మ, సంచరించే ఆత్మ. దేవుని యొక్క లేఖనాలు చూస్తే, దేవుని యొక్క లేఖనాలు చూస్తే ఆ ఆత్మ మనల్ని ముద్రిస్తూ ఎక్కడ ముద్రిస్తూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఈ లోకమంతా సంచరిస్తున్న ఆత్మ, సంచరించే ఆత్మ ఎప్పుడు ఎక్కడ ముద్రిస్తూ లేఖనాల్లో మనం చూస్తే సియోనులో నుంచి దేవుని ఆత్మ జనసంఖ్య రాష్ట్రం ఇంకొచ్చే అబద్ధంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. సియోన్లో జన్మించిన వ్యక్తిని రాసుకుంటూ దేనిలో రాస్తున్నాడు? జనసంఖ్య. ఇస్తాడు ఒకసారి మాట సంగతిగా కూడమంది ఎందుకు కొట్టి మాట చెప్పుకోమని చూడమంది చెప్తుండగాను ఏం పని చేసి
6వ ప్రతి జనము దానిలోని జన్మించినందుకు సర్వోన్నతుడు తాను దాన్ని స్థిరపరుచుకుంటూ సియోను దృష్టి చేస్తుంది. యెహోవా కానీ రాయిస్తున్నాను రాజించేటప్పుడు ఈ జనము అక్కడ జరిగింది అన్ని చదువు చదువు. ప్రతి జనము దానిలోనే సియోనులోనే సర్వోన్నతుడైన దేవుడు తానే దాన్ని స్థిరపరచని యెహోవా జనసంఖ్య రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని తలవించను. మనం పరికరాన్ని ఉపయోగిస్తుని వాక్యాన్ని విని ఎక్కడ జన్మించామని రాయబడతాం? మనం కొడుకు నుండి వింటూ ఉన్న మంచం మీద, సియోనుకు విలువ ఉందా? సర్వోన్నతుడైన దేవుడు దాన్ని సర్వోన్నతుడైన ఉపవాస ప్రార్థన కూడు సర్వోన్నతుడైన దేవుడు తన కార్యాన్ని జరిగిస్తుంది. ఎక్కడ అంటే సియోను. నేను నా ఇంటి వద్దే, నేను నా పడక వద్దే అని అంటే దేవుని యొక్క వాక్యం అంటుంది సియోను. మరి ఇప్పుడు వాక్యానికి అనుకూలంగా మనం నడకుండా వాక్యానికి చిన్నంగా సియోనుకు రండి, సియోను గుర్చిన సంగతులు వినండి, సియోను గుర్చిన సంగతులు నేర్చుకోనండి. సియోను రాజు ఉన్నాడు, సియోనులో పునాది రాజు చేస్తాం అంటే మనమేమంటాం సియోనుకు రావాలంటే. అందుకే దేవుడు వినర్దనాన్ని చెప్తాడు, నీ పాపము నీ అతిక్రమము తొలగిపోవటానికి చెప్తూ వచ్చాడు సంగతి. ఈ రోజు కూడా చెప్తూ ఉన్నాడు, నీ పాపము నీ అతిక్రమము తొలగిపోవటానికి చెప్తూ. దేవుని కట్టడైంది కట్టడను మర్చి మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేసి ఇప్పుడు అనండి. మోసే ఇష్టం వచ్చినట్లుగా చేశాడు కనుక మోసే మరిపోయి ఉగ్రత వచ్చింది అంటుంది. ఇప్పుడు మనం ప్రేమ కలిగిన దేవుడు చెప్తూ ఆయన గుర్తున్న సంగతిని నువ్వు వివరంగా వినటానికి సియోనుకు చేరవచ్చు. సియోనులో ఏముందంటే దేవుని భాగ్యము. దేవుని భాగ్యము ద్వారా నువ్వు బాగుగా బ్రతకటానికి, బాగుగా కట్టబడటానికి సియోను ఏర్పాటు చేసిన దానిలో నుంచి వేరైపోయింది. ఏర్పాటు చేసిన దానిలో నుంచి దూరం అయిపోయింది. మనం ఏర్పరుచుకున్న దానికి మనం అంకితం అయిపోతే, మనం ఏర్పరుచుకున్న దానికి మనం అంకితం అయిపోతే నువ్వు ఆయన మాటను తిరస్కరించకు, ఆయన మాటకు లోపడ, ఆయన మాటకు తెలియదు. మీరు సంఘముగా కూడుకోవాలి,
నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను అక్కడికి వచ్చి మీకు బోధ చేస్తాను అని ఆయన చెప్పిన మాటలన్నీ మీ మాటలు మీకే, మా మాటలు మాట అని మనం అనుకుంటే, ఇప్పుడు ఆంటీ గారు అంటుంది, మరి ఈ మాటలు వినాలంటే నా పట్టణం నుంచి పట్టణానికి రావాలి, మరి నేనేం చేయాలి అంటుంది. చెప్తూ ఉన్నాడు నాకు కూడా ఫోన్ కలపండి అని చెప్తూ ఉన్నాడు కాబట్టి చెప్తూ ఉన్నాడు దేవుడు. ఫోన్ కలిపితే నువ్వు ఎవరి ద్వారా వాక్యం వింటున్నావో ఆ వాక్యము మీరే పని చేయడానికి, ఆ వాక్యము మీ హృదయాన్ని మార్చడానికి దేవుని యొక్క వాక్యం అంటుంది సంగమునికి అవసరము. సంగమునికి అవసరము. సంగమునికి అవసరం. దేవుని యొక్క లేఖనాల్లో చూపించండి మాస్టర్. సంగమునికి అవసరం. అన్నింట్లో మనమన్నా పరికరం ముందు కూర్చున్నాం. మన ఫోను, మన ల్యాప్టాప్, మనం ఇంకోటి పెట్టుకుని పరికరం ముందు కూర్చున్నాం. ఎవరికో తుమ్ము వచ్చింది, మీ దృష్టి అక్కడికి వెళ్ళిపోయింది. ఏదో ఖాళీ ఉంటుంది మోజుంది, మీ దృష్టి అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి అలా చెప్తాను, మీ భక్తి శ్రద్ధాభక్తి కలిగి ఓ దేవుని నుండి విశ్వాసం కలిగిస్తారు. శ్రద్ధాభక్తులు కలిగి మనం ఎన్ని మాట ఎక్కడ సాధ్యం అవుతుందండి. ఇప్పుడు మీరు మాత్రం చెప్తున్నారు ఈ మాటలు అని వస్తున్నాను. దేవుని యొక్క లేఖనమే, దేవుని యొక్క లేఖనం. పరిశుద్ధాత్ముడు వచ్చింది సత్యాన్ని బోధించడానికి. పరిశుద్ధాత్ముడు కృత్వ మూలమైన పరిశుద్ధాత్ముడు పనిచేసే దేని కొరకు అంటే నీ ఎరగని సత్యాన్ని నీకు బోధిస్తాను. సహోదరి నువ్వు ఆశపడు, మరుసటి నెల నేను వేస్తానంటాడు. మరుసటి నెల నేను వేస్తాను ఆ బిడ్డ అంటది. మరుసటి నెల నా భర్త ఒప్పుకోడు కదయ్యా అంటాడు. అంటే నువ్వు దేవుడి మాటకు ఇదే తీసుకుంటే భర్త మీదకి మనకు తెలియదు. అందుకే వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు, నీ ఎద్దకు వచ్చినప్పుడు అది వాక్యమని భయపడు. అది వాక్యమని లేదు, అది వాక్యమని నీ మార్గం అప్పుడు సరళం చేయబడాలి. నీ సేవలో ఆయన నీకు వెలుగుగా నడుస్తాడు. నీకు ముందు ఆయన ఉంటాడు, నేను నడిపించుతాను. నేను ఉపవాస ప్రార్థన అయిపోయింది అనుకుంటూ వచ్చాను అంటుంది సహోదరు. ఉపవాస ప్రార్థన కొరకు నేను తెచ్చాను అన్నాడు దేవుడు. మరి తెచ్చిన దేవుడు అంది సంతోషపడాల. అయిపోయింది వచ్చాను అనుకుని మరి దుఃఖపడాలి. తెచ్చిన దేవుడు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి ఎవరై మనం ఏమి చేస్తుంది, దేవునికి అనుకూలంగా వచ్చి ఆ కృపలో నిలిచి ఫలించే వారిని కావాలి. అనుకూలంగా అలా చెప్తున్నాడు. ప్రేమ కలిగినప్పుడు రక్షణ కొరకు ఆయన మనల్ని రక్షించడానికి ఆయన మన కొరకు ఉగ్రత పాలవటానికి ఉగ్రత నుండి సత్యించడానికి ఆయన రక్షించే దేవుడుగా చెప్తూ నీ వద్దకు వచ్చా ఆయన చెప్పిన దేవుని మాట, దేవుని యొక్క లేఖనంలోనిగా సొంత మాట. దేవుని లేఖనం ఎందుకు వస్తారు నీ వద్దకు? నీ వద్దకు 84:85 ఇవాళ సర్వోన్నతుడు దేవుడు ఇవాళ స్థిరపరిచిన స్థలానికి, ఏర్పాటు చేయబడిన స్థలానికి వస్తా. మనం
వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడొస్తారండి? మా చుట్టాలు ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో ఉండరు. వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడొస్తారండి? దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలానికి ఆయన నడిపిస్తారు. మళ్ళా చెప్తున్నాను, విశ్వాసంతో నువ్వు విలిచి ఆయన జీవిస్తూ చెప్తున్నా. విశ్వాసంతో నువ్వు రా, నేను ఆయన బాగు చేస్తున్నా. విశ్వాసంతో నువ్వు ఆలోచించి నేను ఆయన పడుతూ ఉన్నా. దేవుని వాసన మన వద్దకు వచ్చిన మనతో మాట్లాడుతూ ఉండగా ఆ మాట మనకి ఒక రూపం ఇస్తుంది. ఆ మాట మనకు ఒక రూపం ఇస్తుంది. ఏ రూపం అనగా దేవుడు కోరుకున్నారు. దేవుడు కోరుకున్నారు. దేవుడు కోరుకున్న రూపం అంటే చెప్తారా? దేవుడు కోరుకున్న రూపం నేను వాక్యము నన్ను పోలి నువ్వు నడుచు. ఆయన రూపం వాక్యాన్ని పోలి నడుచుకునేటట్లుగా నీకు రూపం వస్తాడా? ఆయన కీర్తనీయుడు, ఆయన మహిమ కలిగినట్టు ఆ కీర్తనీయుడైన దేవుని దగ్గర నువ్వు బ్రతకాలి అంటే, ఆ కీర్తనీయుడైన దేవుని దగ్గర నువ్వు ఏకత్వం పొందాలి అంటే, ఆ కీర్తనీయుడైన దేవుని దగ్గర దేవుడు సంపూర్ణతలోనికి మనం రావాలి అంటే ఆయన జీవాన్ని సర్వోన్నతుడైన దేవుడు స్థిరపరిచి అక్కడ పునాది రాత్రి వేసి అక్కడ నిన్ను కడతాడా? అక్కడ కట్టే దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు సహోదరు అంటదంట, మరి మా సంఘంలో నేను కట్టబడటం కాదా అని అంటాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, కృపకు మూలమగ ఆత్మ నీ వద్దకు వచ్చి నిన్ను బాగు చేస్తే, కృపకు మూలమగ ఆత్మ నీ వద్దకు వచ్చి నిన్ను కడితే, కృపకు మూలమగ ఆత్మ నీ వద్దకు వచ్చి నిన్ను పెంచితే. సియోను అంటున్నాడు. సియోనులో నువ్వు ఉన్నావు. ఒకసారి మేసి నిలబడి, కృపకు మూలమగ ఆత్మ నా సంఘమును నన్ను పెంచుతుంది అని నీ గుడ్డ మీద తెలియదు చెప్పగలుగుతావా అని అంటాడు. నేను వెళ్తున్న సంఘములో కృపకు మూలమగ ఆత్మ నన్ను పెంచుతుంది అని నీకు చెప్పగలవా అంటున్నాడు. దేవుని నామహిమార్థంగా జవాబు చాలు మీరు కూర్చోండి. దాన్ని దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇండర్బెట్టి సియోను తీసుకొచ్చి మీకు రూపం ఇస్తూ ఉన్నారు. సియోనులో మీకు ఏ రూపం ఇస్తూ ఉన్నారంటే వాక్యం యొక్క రూపాన్ని ఇస్తూ ఉన్నారు. వాక్యం యొక్క రూపాన్ని ఇస్తున్నారు. ఒక్కటే మాట ఏం చెప్పింది? మనం చెప్తున్నాను, ఆత్మ వచ్చి ఎరగని సత్యాన్ని మీకు తెలియజేసేది. ఆత్మ వచ్చి ఎరగని సంగతులు మీకు పూజించేది. ఆత్మ వచ్చి దేవుని మార్గాన్ని నడిపించేది. ఆత్మ వచ్చి దేవుని దగ్గరకు నేను నడిపించేది. కృపకు మూలమైన ఆత్మ ఈ పని జరిగిస్తూ ఉంటుంది. నువ్వు వెళుతున్న సంఘంలో ఏ పని జరుగుతూ డబ్బులు లెక్క పని జరుగుతుంది అంటున్నాడు. డబ్బు లెక్క పని జరుగుతుంది అలా చెప్తూ ఉన్నా. ఎవరు చూస్తూ ఉన్నారు? దేవుడు చూస్తూ. డబ్బు లెక్క పని జరుగుతుంది అలా చెప్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది? జనాభా లెక్క జరుగుతుంది. ఆ సంఘంలో ఏం జరుగుతుంది? డబ్బు లెక్క జరుగుతుంది. మళ్ళా
ఆయన ఉన్నాడని సాగిలు పడాలి జనాన్ని అన్నట్టు. సాగిలు పడే మాటనే నీకు బోధిస్తున్నాను అలా చెప్తాను. సియోను తెలిస్తే సియోనులో సభ్యత్వం లెక్క జరుగుతుంది, సభ్యత్వం లెక్క జరుగుతుంది అన్ని చెప్తున్నాను. సియోను తెలిస్తే సియోనులో అడ్రస్లు తెలుసుకునే లెక్క జరుగుతుంది. ఎందుకంటే ఆ అడ్రస్ ప్రకారం ఎద్దకొచ్చి ఆ అడ్రస్ లో నువ్వు ఎంత భాగ్యంగా ఉన్నావు, ఆ అడ్రస్ లో నువ్వు ఎంత సౌఖ్యంగా ఉన్నావు చూస్తూ ఉన్నాడు దేవుడు. నేను ఎప్పుడు అలానే దేవుడు చూస్తూ విశ్వాసం ఇది ఎవరి లెక్క? దేవుని లెక్క. దేవుని లెక్కలోకి నువ్వు రావాలి. దేవుని లెక్కలోకి వచ్చి మనం బ్రతకాలి అంటే కృపకు మూలమగు ఆత్మ, దేవుని ఆత్మ. ఆ ఆత్మ బోధించే మాటలు తిరస్కరించక ఆ ఆత్మ తెలియజేసే సత్యానికి నిలవబడు. ఆ ఆత్మ బోధించే సత్యానికి వెళ్ళు, ఎండాకాలతో వెళ్ళు అన్నాడు. ఏ సంఘంలోకి వెళ్ళొస్తావో వెళ్ళు అన్నాడు. సంఘంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? మళ్ళా చెప్తున్నా నీటితో భక్తితోనూ యథార్థతతోనూ శుభ నిరీక్షణ కలిగి మనం బ్రతుకుటకు కృప ప్రత్యక్షం. ఈ ప్రత్యక్షమైన కృప మన జీవితానికి ఏమేమి చేస్తాం తప్పలేనంత మేలు చేస్తాం. ఈ మేలును నువ్వు మరవకు. ఈ మేలుకు నువ్వు సాగిలపడు. ఈ మేలును బట్టి దేవుని కొనియాడు. రోజుకు జనాభా విస్తరిస్తుంది. సంఘములో జనం విస్తరిస్తూ సంఘం ఏ లెక్క పెట్టుకుంటుంది? సంఘ జనాభా విస్తరిస్తుంది. దేవుని లెక్క ఏంటో తెలుసా? వాక్యపు పోలిక నీకు వచ్చిందా? వాక్యపు పోలికలోకి నువ్వు వచ్చిన వారి లెక్క ఆయన వేసుకుంటున్నా. వచ్చిన వారు దేవుని యొక్క లేఖనాలు రాయబడుతుంది. అతడు అక్కడ జన్మించాడు. దేని ద్వారా అక్కడ జన్మించాడు? అతని తల్లి ఎవరు? అతని తండ్రి ఎవరు? దేవుని యొక్క వాక్యం అతని తల్లి తండ్రి వాక్యం పరిశుద్ధుడైన దేవుని మాటలు వింటూ తండ్రి ఉపదేశం తల్లి మాట నేను కన ఆ తండ్రి దాన్ని నీ జనమే అని ఆయన రాసుకుంటున్నాను. నేనుండి సంఘంలో చేరిస్తే నేను కూడా సంఘ సభ్యురాలని అని నీవు అనుకుంటే సంఘంలో పేరు తీసుకోవడానికి కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. వాక్యం అంటారు, నా మందిర ఆవరణంలో నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. నా మందిర ఆవరణం నివాసం చేసి అప్పుడు ఏర్పాటు చేసుకుంటున్నాను. ఏమన్నా మమ్మల్ని గోడకి ఇప్పుడు అన్నాడు సార్. పరిశుద్ధుడు ఆయన. ఆ పరిశుద్ధత కలిగి మనం బ్రతకాలి. అక్కడ ఎన్నో వేల మంది ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు అని అంటారు జనం. ఎన్నో వేల మంది ఉన్నట్టుగా చెప్తూ కొరకు చెప్తూ ఉన్నాడు దేవుడు. ఆయన మాట చెప్తున్నాడు, నా నామమున
ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా అక్కడ ఆయన ఉన్నాను 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 ఉన్నానన్న దేవుడు మన మధ్యలో ఉంటాడు. ఉన్నానన్న దేవుడు మనల్ని పోషిస్తాడు. ఉన్నానన్న దేవుడు మనల్ని బలపరుస్తాడు. అక్కడ వేల మంది ఉన్నట్టుగా మనం వెళ్ళాలంటాం. అది అనుకున్నావా? నీ లెక్క ఎక్కడో, నీ లెక్క ఎక్కడో, నీ వివరణ ఎక్కడో అని చెప్తూ ఉన్నాడు. నీ లెక్క నీ పడక గదిలో, నీ లెక్క నీ బెడ్రూమ్ లో, నీ లెక్క నీ మనసు మీద, నీ లెక్క మరుగుతుంది. దేవుడు నీ కొరకు మహామహిమను విడిచి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? గొప్ప రాజ్యాన్ని విడిచి పరలోక పట్టణం నుంచి భూలోక పట్టణాలు దిగి వచ్చి మనము భూలోకంలో వస్తుంది. మన ఇంటిని విడిచి మనం ఆయన సన్నిధిలోకి రావాలి. సాకులు చెప్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం రాయబడుతూ వచ్చింది. ఆయన యజమానుడు ముందు చేశాడు. ముందు కొరకు రమ్మని పిలుస్తూ పిలుస్తూ ఉన్నాడు. నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను, నేను పొలం కొనుక్కున్నాను, నేను ఎద్దులు కొనుక్కున్నాను, నేను అది ఇది అని చెప్తున్నా. సరే, అది ఇది అని చెప్పారు కదా, వాళ్ళందరినీ అక్కడే ఉంది. కొంతమంది ఎక్కడున్నారు? పంచుల్లో ఉన్నారు, చిక్కుబడి ఉన్నారు. వాక్యం చెప్తాను. పొందకాల్లో ఉండి నిరీక్షణ కలిగిన వారికి 2 చేసింది. చిక్కుబడి ఉండవాడిని తీసుకురా అని ఎవరు నింపాడు? అని వాళ్ళు పంపుతున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మడు చేస్తున్న కార్యం జాగ్రత్త పడు. పరిశుద్ధాత్మడు చేస్తున్న కార్యం వారి దగ్గరికి వెళ్తే వారు చెప్తూ ఉన్నారు, అయ్యా అలాంటి సమయంలో ఆ దగ్గర ఇల్లు జరుగుతూ ఉంది, రండి అంటే నేను కొత్తగా వివాహం చేసుకున్నాను, నేను పొలం కొనుక్కున్నాను, పొలం పని చేసుకోవాలి, నిధులు కొనుక్కున్నాను, వాటిని తీసుకోవాలి, నేను అది చేసుకోవాలని చెప్తూ. అయితే ఎవరైతే 2 కళ్ళు ఉన్నారో వారికి విడుదల కలిగించడానికి ఆయన భూమి మీద వచ్చాడు. విడుదల కలిగించడానికి ఇది సత్యమా? సత్యం. నేను వెళ్ళాలి, దేవుని మాట్లాడాను. అగ్నిడం ఎప్పుడు కొట్టుకుందో తెలుసా? దేవుడు ఏర్పాటు చేస్తున్న దినం. నేను వెళ్తే ఇవాళ తన పిల్లల ప్రాముఖ్యమయ్యారా? దేవుని సన్నిధి ప్రాముఖ్యమయ్యే దేవుని సన్నిధి ప్రాముఖ్యం. పిల్లలు ఏమంటారు ఇప్పుడు? ముందు వేస్తారు, మా దగ్గర కనొచ్చావు, మేము నీకు అవసరం లేదు అని పిల్లలు ముందు వేస్తారు. మన దినాలు చెప్తూ వస్తారు, ముందు వేస్తే ముందుకు భయపడుతున్నాడు, ఆయన మాట నీ ఎద్దకు వచ్చినప్పుడు విలువైన మాటను గుర్తుపెట్టు. ఆ విలువైన మాట ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? ఈ రోజు రేపు అక్కడికి వెళ్ళి తర్వాత రోజు ఇక్కడ వెళ్తున్నా. ఎందుకు చెప్తున్నాడో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆశను పుట్టి. ఇప్పుడు ఏమంటుంది? నేను అక్కడికి వెళ్తే మళ్ళా రాలేను, ఇక్కడే ఉంటాను. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? మనిషిని పెట్టి మనిషిని పొగడటానిక?
మార్గం చూపించాను, మార్గం చూపించాను. లోకంలో అంతా మనసుంటే మార్గం ఒకదే, మార్గం చూపించాను. ఆ మనసు ఎక్కడ ఉంది? చెల్లింట్లో ఉండి తినాలని ఉందే మనసు, ఏసయ్య సన్నిధిలో ఉంది. ఏసయ్య పెట్టే జీవాహారం భుజించాలి, ఏసయ్య పెట్టే జీవాహారం భుజించాలి. జీవాహారం కొరకు, రక్త సంబంధాన్ని జీవాహారం కొరకు పెంచుకో. నీలింది సహోదరు, మొన్న చెప్తున్నాడు రక్త సంబంధం పెంచుకున్నట్టే వాళ్ళకి తగాద పెట్టుకోలేదు. బిడ్డల కంటే ఎక్కువ తండ్రి ఇచ్చే ఆహారం నాకు నిన్న అనుకో. బిడ్డలు నన్ను ఏమన్నా నేను తెలుసుకోవాలి అనుకున్న బిడ్డ గురించి వేసిన కూడా ఏం జరుగుతుందో చెప్పామంటే వాక్యం లేదమ్మా అంటాం. వాక్యం ఉన్న స్థలాన్ని తీసుకొచ్చి వాక్యము ద్వారా సత్య దేవుడు కృపనిచ్చి నా దానవు కుమారి నువ్వు నా దానవా. ఆ తల్లి నాకు పరిచయం, ఆ తల్లిని నాకు పరిచయం చేసింది నా దేవుడు. ఆ విడిమిత్ర అంటున్నాడు, దేవుని కొరకు, దేవుని మాట కొరకు ఆశపడిన దగ్గర నా దానవా. ఎందుకు? ఆయన ప్రేమికి నాలోకి రావాలని, ఆయన రేపు నాలోకి రావాలని నన్ను నిందించిన, నన్ను తెచ్చిన, నాకు కావాలి అనుకో. అందరికి అర్థమవుతానని చెప్తున్నాడు. కలిగి కావాలి మళ్ళా చెప్తూ ప్రేమ కలిగినట్లే నీ విశ్వాసాన్ని కనుగొంటాను. నువ్వు ఊరు నుంచి వచ్చాను కదా, నీ కుమార్తె దగ్గర 2 రోజుల నుంచి నాకు మంచి భోజనం చేసి, ఆ కుమార్తె దగ్గర 2 రోజుల నుంచి మంచి భోజనం చేసి ఏసయ్యంటూ ఉన్నాడు. కుమార్తె వచ్చే భోజనం ఏ భోజనం? అది కైమైపోయేది. తండ్రి ఇంటిలో భోజనం అక్షయమైన భోజనం. దాని కొరకు ప్రయాసపడండి, దాని కొరకు కష్టపడండి. దేవుడు విలువ కలిగినది. ఆయన విలువ ఎంత అంటే లెక్క కట్టలేనంత విలువ కలిగిన దేవుడు. మనకు జీవాన్ని పోస్తూ మన బలపరుస్తుంది. యోను కుమార్ పేదరులు అంటే మనం ఏమంటామో తెలుసా? పేదరులు అంటే మనమంటాం, నేను వెళితే నా కాలు ఒక కాలుగా ఉండదు, 2 కాళ్ళు అవ్వాలంటే చెప్తూ ఉన్నాను. మళ్ళా చెప్తున్నాడు, ఒక కాలుగా ఉండదు 2 కాళ్ళు అయితే అవును చెప్తున్నాడు. ఈ అజ్ఞానపు మాట చెప్తున్నా. దేవుని యొక్క వాక్యం ద్వారా మన బలపరుస్తుంది. ఈ కాలుకి శక్తినిచ్చేదేవరా? జీవం ఇచ్చేదేవరా? ఈ కాలుకి బలం ఇచ్చేదేవరా? దేవుడు. దేవుని యొక్క వాక్యం నీ కాలులోకి సాగిస్తే ఆ వాక్యానికి ఏముంది? జీవం, బలము. అప్పుడు ఆ కాలం ఏమవుతుంది? 7 కాలం అవుతుంది. 7 కాలం. సహోదరం సాక్ష్యం చెప్పిస్తున్నారు. కానీ మెట్లు ఎక్కలేక ఎదలేక చెప్పుల వరకు వచ్చి వైద్యులు సంపరించుకోవచ్చు. అయితే వాక్యం ఆశ పుట్టించింది, బాధను మరిపించేస్తారు. హల్లెలూయా. ఉందా బాధ క్రీస్తు యేసుకు మహిమ కలిగిన గాక. దేవుని యొక్క వాక్యం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలి అంటున్నారు. డాక్టర్ కాదు, ఆ దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఆ దేవుని మాట్లాడలేనా
అనుకుని ప్రయాసపడింది. ఆలస్యం వచ్చాడు దేవుడు వాళ్ళ దేవునికి మహిమ కలిగిన కాక విశ్వాసంతో ఆలకించు. నువ్వు క్షేమంగా బ్రతుకు. విశ్వాసంతో ఆలకించి నువ్వు సుఖంగా వద్దు. సుఖంగా వద్దు. మళ్ళీ చెప్తాను, ఉదయకాలం ప్రార్థన చేసుకుని అలా నడువాలి. అప్పుడు ఒక మనిషి వచ్చాడవుతుంది, ఏ కార్యములు జరగట్లేదా, ఇంతవరకు ఏ కార్యాలు జరగలేదు అంటాను. అయితే ప్రభు చెప్తున్నాను, నా కార్యం నీలో జరిగిందా, నా కార్యం నీలో జరిగింది. దేవునికి మహిమ కలుగునుగా. కార్యాన్ని జరిగించి దినాల తన కార్యాన్ని మనలో జరిగించిన దేవుడికి సదాకాలం మహిమ కలుగుతున్నారు. జరిగించిన దేవుడు మహిమ పొందినగా. ఇవాళ ఈ కార్యం ఎవరిది? దేవుడు తీశారు. ఈ వాక్కు ఎవరిది? దేవుడు. అపవాది అంటది, నువ్వు చల్లబుచ్చి నల్లబొచ్చు కార్యం జరిగిందా, లేకపోతే నల్లబుచ్చి చల్లబొచ్చు కార్యం జరిగిందా. దేవుని కార్యం ఏ విధంగా జరుగుతుంది, దేవుని రూపం ఏ విధంగా వచ్చి దేవుని కార్యం ఏమీ జరగదు. ఆయన తన గురించి ఎవరంగా మనకు ఎవరిస్తూ ఎవరిచ్చిన దేవుని దగ్గర మనం బాగుగా బ్రతకటం. తన కార్యం మనలో జరిగిస్తున్న దేవుడు మహిమ కలిగిన గాక. ఇప్పుడు చెప్పండి, ఏది నిజమైన కార్యమా చెప్పండి. ఏది నిజమైన కార్యం? కొంచెం డౌట్గా చెప్తున్నా. ఏది నిజమైన కార్యం? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తే అక్షరగలిగిన వాడిని లేచి నడవమంటాం సులభమా, పాపము పరిగణించబడటం సులభమా అంటున్నారు. పాపం పోవటం మనకు కావాలి. పాపం పోకుండా వ్యాధి పోయిందనుకో, పాపం ఏదో ఉంటే ఆ పాపం ద్వారా ఏమొస్తుంది? మరణమవుతుంది. పాపం పోకుండా వ్యాధి పోయిందనుకో, వ్యాధి పోతుంది, పాపం మాత్రం ఎంతే వస్తుంది. నీ పాపం నీ పాపం కొట్టివేయడానికి వచ్చింది ఆయన. దేవునికి మహిమ కలిగినగా అనేది కొట్టివేయడానికి వచ్చిన దేవుడు కొట్టివేసే రీతిగా మనతో మాట్లాడుతూ ఇదే చూసి విలువగా దేవుని యొక్క మోకరలు తనకి ఇష్టపడు. దేవుని నామ మహిమార్థంగా జరగడానికి ఇష్టపడు. ఆయన తనకి ఇష్టపడు. ఆయన నామాన్ని గౌరవించడానికి ఇష్టపడు. దేవుని యొక్క లేఖనాలు చెప్తాను, మీరెన్నాళ్ళుగా నా గౌరవాన్ని అగౌరవంగా మార్చుతారు. అగౌరవంగా మార్చబడతారు. గౌరవంతో విలువతో ఆయన సన్మానించే రీతిగా ఆయన మనతో మాట్లాడుతూ ఇంకా అగౌరవపరిచే రీతిగా నువ్వు ఉండకు. దేవుడి కరుణా సంపన్న, తన కరుణా సంపన్నతో మనల్ని నడిపిస్తూ కరుణగలిగిన దేవుడే ఉన్నాడు అని నమ్మి ఆయన ఎదుటి సాగలేదు. ఆయన పొడుక, ఆయన గుణము, ఆయన లక్షణాలు వాక్యమే వాక్యకున్న లక్షణాలు మనలోకి రావటానికి, వాక్యకు పోలిక మనలోకి రావటానికి మన ఆత్మనిచ్చి ఆత్మ ద్వారా మన మెరగని సంగతులు మనకు బోధించిన ప్రతి మాట మన వినిపించి దేవుడే పర్యాటకు కలిగించిన
ఆ గొప్ప దేవునికి మహిమకరంగా మనసుబడే పాత్రగా కట్టబడే మందిరముగా దేవుని మహిమార్గంగా ప్రేమనికి ఆయన నాకు సహాయం చేస్తుంది. చేసిన సహాయం అంతటా బట్టి ఆయనకు మాత్రమే సాగరిపడి ఆయన నామాన్ని గణపడి అయ్యా నాకు చక్కగా నీ మార్గాన్ని చూపించి నాకు చక్కగా బోధిస్తూ ఆ బోధంలో ఆ మార్గం అందు నడుచుకుంటూ ధన్యరాలుగా నిలిచి నాకు సహాయం. ఈ మార్గం అంటే నీ సత్యమైన మార్గం అంటే నా జీవితం నాకోటి వారు స్థిరపడటకు మార్గములు నడుచుకున్నట్టు సహాయం చేయమని మనస్ఫూర్తిగా నువ్వు దాన్ని బట్టి నీ మనసు సంతోషిస్తే మనస్ఫూర్తిగా నీ పొరుగు వాసన మనస్ఫూర్తిగా నీ రక్త సంబంధం మనస్ఫూర్తిగా నీ చేతి వారిని యొక్క ఆయన మనతో మాట్లాడుతూ వచ్చే అఖండమైన దేవుడికి సాగులు పడుతూ మరొకరు ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 పరిశుద్ధ దేవానికి స్తోత్రం 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 స్తుతి ఘనతకు పాత్రుడా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం 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 మంచి దేవుడిగా ప్రభువా మంచి దేవుడిగానే బోధించు. నీ చిత్తమే చెబుతున్నావు. సహాయమే కోరుతున్నాను ప్రభువా, నీ దగ్గర సహాయమే కోరుతున్నాను ఏసయ్యా. కష్టము ప్రభువా, కష్టముగా ఉంది ప్రభువా, చాలా చాలా కష్టముగా ఉంది ప్రభువా. నా వల్ల కావట్లేదు ప్రభువా, నా వల్ల కావట్లేదు ప్రభువా. సహాయం వచ్చి నువ్వు మంచి దేవుడివి, నీ ఉద్దేశాలు మంచివి. నీ సంఘము పట్ల, నీ బిడ్డల పట్ల నీ ఉద్దేశాలు మంచివి ప్రభువా. కొనసాగించు, మంచి ఉద్దేశాలను కొనసాగించు. సహాయము చేయి. నీ వాక్యము ప్రభువా, మంచి వాక్యం. నువ్వు మాట్లాడితేనే అది మంచిది, లేకపోతే బాధ పెట్టే వాక్కులు ప్రభువా. నేను తట్టుకోలేని కష్టమైన వాక్కులు, వినలేని వాక్కులు ప్రభువా. నాకు శక్తి లేదు యేసయ్యా, శక్తి లేదు. నీ మాట మంచి మాట ప్రభువా. వ్యతిరేకించి మాట్లాడే మాటలు, గాయపరిచే మాటలు నా వల్ల కావట్లేదు ప్రభువా. ఎన్ని సంవత్సరాలు ప్రభువా, ఎన్ని సంవత్సరాలుగా భరిస్తున్నాను ప్రభువా. నా వల్ల కావట్లేదు. నాకు వద్దు ప్రభువా, నాకు వద్దు దేవా. ఈ కలహాలు, ఈ ఈర్షలు, ఈ కల్మషాలు, ఈ కఠినమైన మనసులు నాకు వద్దు ప్రభువా, నాకు వద్దు యేసయ్యా, నాకు వద్దు. నన్ను దయతో
క్షమించి నన్ను క్షమించి నన్ను ఇక్కడే ఉండని ప్రభువా, నన్ను ఇక్కడే ఉండని ప్రభువా, నేను రాను ప్రభువా, నేను రాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. నీ వాక్యం దూరం నుంచి వింటాను ప్రభువా, నేను రాను యేసయ్యా, నేను రాను ప్రభువా, నేను రాను ప్రభువా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ కట్టడు నాకు కష్టము ప్రభువా, నేను నడవలేను ప్రభువా, నేను నడవలేను యేసయ్యా, నీ కట్టడు భాగ్యమే కానీ కష్టముగా ఉంది ప్రభువా, కష్టము. నీ మంచితనము చూపించా, నీ ప్రేమను చూపించావు, నీ ఆశను చూపించావు, అన్నీ చూపించావు ప్రభువా, కానీ కష్టముగా ఉంది, కష్టముగా ఉంది యేసయ్యా, కష్టముగా ఉంది, నా వల్ల కావటం లేదు ప్రభు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన దేవుడు తన యొక్క కృప చేత మన బలపరిచి కృపకు మూలముగా ఆత్మ ద్వారా మనతో మాట్లాడి ఆత్మ అనుగ్రహించే వాక్కును తిరస్కరించక ఆత్మ అనుగ్రహించే వాక్యానికి లోపడి ధనులంగా బ్రతకడానికి దేవుడు తన మార్గాన్ని చూపిస్తూ మార్గంలో నడిచేవాడిగా మనకు బట్టి ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. వందనములు స్తుతులు